హలో గాయ్స్, నమస్తే శనార్థులు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు మన దగ్గర ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడడం. ముంబైలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చుక్కలు చూపించిన ఇన్నోవా కార్ వెనుక డిక్కీ నుండి బయటకు వేలాడుతున్న ఓ వ్యక్తి చెయ్యి చూసిన వారందరూ భయంతో వణికిపోయారు. ఎవరో శవాన్ని తీసుకెళ్తున్నారేమోనని తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రజలు. పోలీసులు వెంటనే వాహనాన్ని చాకచక్యంగా ఆపి డిక్కీ తలుపు తెరిచినప్పుడు అందులోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి, ఇది ఓ ప్రాంక్ వీడియో మాత్రమే సార్ అన్న ఆ యువకుడు. తమ కంపెనీలో ల్యాప్టాప్లు ప్రమోట్ చేయడానికి ఇలా డెడ్ బాడీ మాదిరి ప్రాంక్ వీడియోలు చేస్తున్నామని చెప్పిన కుర్రాడు ప్రాంక్ వీడియోలతో జనాలను భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఆ బ్యాచ్ కి 4 తగిలించి వార్నింగ్ ఇచ్చి పంపిన ముంబై పోలీసులు. నెక్స్ట్, దేవుడిలా వచ్చి కాపాడిన ఒక రియల్ హీరో. తమిళనాడు చెన్నై నగరంలో అరుంబక్కంలో వర్షం కారణంగా నిలిచిన నీటిలో కరెంటు వైరు వేలాడటంతో స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న పిల్లాడికి షాక్ తగిలింది. అటుగా వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఆ బాలుడిని కాపాడి రియల్ హీరోగా నిలిచారు. ధైర్యంగా బాలుడి దగ్గరకు వెళ్లి అతన్ని బయటకు తీశారు. అనంతరం సిపిఆర్ చేసి ఊపిరి పోశారు. నెక్స్ట్ అప్డేట్, తండ్రి మృతదేహం ముందే ప్రేమ వివాహం చేసుకున్న కొడుకు. తమిళనాడులోని కడలూరు జిల్లా కవన్నేలో నివసించే రైల్వే ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన రెండో కుమారుడు అప్పు న్యాయ విద్యార్థి కాగా, విజయశాంతి అనే డిగ్రీ విద్యార్థినితో గత 3 సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్నాడు. ఇద్దరి పేరెంట్స్ ఒప్పుకోవడంతో వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందే అప్పు తండ్రి మరణించటం కుటుంబాన్ని శోక సముద్రంలోకి నెట్టేసింది. ఆ పరిస్థితుల్లో కూడా తండ్రి ఆత్మకు శాంతి కలగాలని, తన ప్రేమకు న్యాయం జరగాలని భావించినప్పుడు తండ్రి భౌతిక కాయానికి ఆకితంగా ప్రియురాలి మెడలో తాళి కట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. నెక్స్ట్ అప్డేట్, గూగుల్ మ్యాప్స్ ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న కపుల్స్. గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి ఇండోనేషియన్ కపుల్ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. సగం కట్టిన బ్రిడ్జి అని తెలియక వాళ్ళు మ్యాప్స్ లో చూపించిన దారిలో వెళ్లారు. కొంచెం దూరం వెళ్లగానే కారు అమాంతం 5.12 మీటర్ల ఎత్తు నుంచి కింద ఉన్న రోడ్డుపై పడింది. ఆ ప్రమాదంలో దంపతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మీరు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అయ్యేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, చైనాలో రోడ్లపై పరుగులు పెడుతున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లపై కూర్చొని ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే లొకేషన్ సెట్ చేస్తే చాలు, మిగతా పనంతా స్కూటరే చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్, ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ముస్తాఫాబాద్ ఏరియాలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో 4 అంతస్తుల భవనం కుప్పకూలి 4 మృతి చెందారు. 10 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. శిథిలాల కింద మరో 8 లేక 10 మంది వరకు ఉండవచ్చని డీసీపీ సందీప్ లాంబా వెల్లడించారు. నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పోలీసులు స్థానికుల శిథిలాలను తొలగిస్తున్నారు. సరే ఫ్రెండ్స్, ఈ రోజు సంగతులు ఇంతే. రేపటి ఫ్రెష్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.